అపర కుబేరుడు ముఖేష్ అంబానీ అంటేనే రిచ్ కు కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన ఇల్లు యాంటిలియా ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదైన విలాసవంతమైన భవనం. ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఈ బిల్డింగ్ 27 అంతస్తులతో 568 అడుగుల ఎత్తుతో టీవీగా నిలబడి కనిపిస్తుంది. దీని విలువ అక్షరాల 15,000 కోట్లు. దీంతో ఈ భవనం ఒక రాజభవంతి కంటే తక్కువేం కాదు. ఇక ముఖేష్ అంబానీ తీసుకునే వ్యాపార నిర్ణయాలు, కొన్న ఆస్తులు, అదేవిధంగా నీతా అంబానీ వేసుకున్న చీర, బ్లౌజ్, మెడలో నెక్లెస్, ఆమె తాగే టీ కప్పు ధరతో పాటు యాంటిలియా భవనంలో పనిచేసే ఉద్యోగుల వరకు అందరికీ సంబంధించిన వార్తలు వైరలే. ఈ క్రమంలో ముఖేష్ అంబానీ ఇంట్లో పనిచేసే కారు డ్రైవర్ తో పాటు వంట వండే షెఫ్ జీతం గురించి తెలిసి అందరూ నోరెళ్లబెట్టాల్సిందే. కార్పొరేట్ కంపెనీలో పనిచేసే ఉద్యోగికి ఎటువంటి సౌకర్యాలు ఉంటాయో తన ఇంట్లో పనిచేసే వారికి కూడా అవే సౌకర్యాలను కల్పించే ముఖేష్ అంబానీ ఇంట్లో 600 మంది ఉద్యోగులున్నారు. రోజుకి 400 రోటీలు చేస్తారు. మరి రోటీలు చేసే వంట మనిషి జీతం తెలిస్తే మైండ్ బ్లాకే. ఇంట్లో పని చేసే వాళ్ళంటే మనం తేలికగా తీసుకుంటాం, కానీ ముఖేష్ అంబానీ ఇంట్లో అలా కాదు. పని వాళ్లకు కూడా ఎంతో గౌరవ మర్యాదలతో పాటు కార్పొరేట్ లెవెల్లో జీతం ఉంటుంది. అందుకే అంబానీ ఇంట్లో వంట చేయాలంటే డిగ్రీ లేదంటే డిప్లొమా మస్ట్ గా ఉండాలి. యాంటిలియా ఇంట్లో ఉద్యోగం చేయాలంటే అందుకు పరీక్షలు నిర్వహిస్తారు. ఏ తరహా పరీక్ష చేయాలంటే అన్ని పనులకు సంబంధించి ఖచ్చితంగా పరీక్షలు నిర్వహిస్తారు. ఆయన ఇంట్లో 600 పని మనుషులున్నారు. వారు రాత్రింబవళ్లు కుటుంబానికి సేవ చేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఈ ఉద్యోగుల గురించి ఒక మొత్తం అంతస్తు అంకితం చేశారు ముఖేష్ అంబానీ. దీనిలో వారి జీవనం, ఆహారం, విశ్రాంతి కోసం అన్ని ఏర్పాట్లు ఉంటాయి. ప్రతి ఉద్యోగికి ఎయిర్ కండిషనర్ గది ఉంటుంది. ఇక యాంటిలియాలో అన్ని హైటెక్ సదుపాయాలుంటాయి. వంటగదిలో కూడా ఫుడ్ తయారు చేయడానికి పూర్తిగా ప్రొఫెషనల్ బృందం పనిచేస్తుంది. ప్రతిరోజు దాదాపు 4,000 రోటీలు తయారు చేస్తారని తెలుస్తుంది. ఇందులో సిబ్బంది, అతిథులకు ఆహారం కూడా ఉంటుంది. రోటీలు తయారు చేయడానికి ఒక ప్రత్యేక షెఫ్ బృందం నియమించింది అంబానీ కుటుంబం. వీరి అత్యాధునిక యంత్రాలను ఉపయోగించి రోటీలను వండుతారు. ఈ బృందంలో వాళ్ళంతా హోటల్ మేనేజ్మెంట్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చేసిన వాళ్లే ఉంటారు. అయితే రోటీ తయారు చేసే షెఫ్ జీతం నెలకు దాదాపు 2 లక్షలు. డ్రైవర్ వేతనం కూడా అదే స్థాయిలో ఉంటుంది. దీంతో కార్పొరేట్ రంగంలో పనిచేసిన వారి కంటే ఎక్కువ జీతం ముఖేష్ అంబానీ ఇంట్లో వంట చేసే, కారు నడిపే వాళ్లు పొందుతున్నారు. ఇక యాంటిలియా భవనం విషయానికొస్తే ఇది యూకేకి చెందిన బంకింగ్హామ్ ప్యాలెస్ తర్వాతే ఇదే అత్యంత ఖరీదైన భవనంగా నిలిచింది. ఈ ఇంటిని షికాగోకు చెందిన ఆర్కిటెక్ట్ పెర్కిన్స్ డిజైన్ చేశారు. దీనిని ఆస్ట్రేలియాకు చెందిన నిర్మాణ రంగ సంస్థ టైలిటన్ హోల్డింగ్స్ నిర్మించింది. ఈ ఇంటిని తీవ్రమైన భూకంపాలు సంభవించినప్పటికీ తట్టుకునేలా రూపొందించారు. ఈ యాంటిలియా భవనం దాదాపు రిక్టర్ స్కేల్ పై 8.0 తీవ్రతతో భూకంపం సంభవించినా తట్టుకొని నిలబడుతుంది. యాంటిలియా భవనంలో హెల్త్, స్పా, సెలూన్, 3 స్విమ్మింగ్ పూల్స్, ఒక బాల్ రూమ్ కలిగి ఉంటుంది. అలాగే యోగా, డాన్స్ స్టూడియోలు ఉన్నాయి. ఇందులో 168 కార్లు పార్క్ చేసుకునేందుకు కావాల్సినంత స్థలం ఉంటుంది. ఇందులో 3 హెలీప్యాడ్స్, 9 లిఫ్ట్లున్నాయి. ఈ భవనం ఎక్కితే ముంబై మొత్తం కనిపించడంతో పాటు అరేబియన్ సముద్రాన్ని కూడా వీక్షించవచ్చు. డబ్ల్యూ మాదిరిగా రూపొందించిన క్రమంలో పైన అంతస్తులకు మంచి సపోర్ట్ ఉంటుంది. ఈ యాంటిలియా భవనాన్ని సూర్యుడు, లోటస్ల ఆధారంగా రూపొందించారు. ఏ 2 అంతస్తుల్లో ఒకే రకమైన వస్తువులు ఉండవు. ఇందులో క్రిస్టల్స్, మార్బుల్స్, పీల్ వంటి అత్యధికంగా ఉపయోగించారు. యాంటిలియాలో అత్యంత ఆకర్షణీయమైన అతిపెద్ద గార్డెన్ కలిగి ఉంటుంది. దీన్ని నిర్వహించేందుకు ప్రతిరోజు వందల మంది పనిచేస్తుంటారు. ముంబై వేడి నుంచి ఉపశమనం పొందేందుకు యాంటిలియాలో స్నో రూమ్ కూడా ఉంటుంది. అందులో ఐస్ క్రీమ్ పార్లర్ కూడా ఉంటుంది. వాటి గోడలను కృత్రిమ స్నో ఫ్లేక్స్ తో రూపొందించారు.